Dear friend, today the Lord got you here to enhance you with His power, to lift you up more high. So never think you are an ordinary person. The Lord created you extraordinary. You are never the less. దేవునికి సన్నిధిలో తన అంతరంగము దేవుని యొక్క అంతరంగములోనికి వెళ్ళిపోయినటువంటి అనుభవమే దైవ సన్నిధి యొక్క అనుభవం అనబడే కార్యాన్ని గ్రహించాలి ప్రియులారా. కుమారులు కుమార్తెలారా, నీ జీవితంలో నీవేం పోగొట్టుకున్నా యేసుని పోగొట్టుకోకు. యేసుంటే చాలు, సిలువ దగ్గరికి రా.
పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. తన కర్రను చేతపట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములు నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన బలీయమైన ఈ సమయములను బట్టి త్రిత్వ దేవునికే ఎల్లప్పుడూ మహామహిమ కలుగును కాక. విద్యార్థులైనటువంటి అనేక మంది కుమారులు కుమార్తెలు ఈ స్థలములో ఉన్నారు. మనము చదువుకున్నటువంటి వాక్యములో ఒక యవనస్తుడే మనము చూస్తున్నాము. ఆ యవనస్తుని పేరు దావీదు. దేవునికి వాక్యంని మనము చూస్తున్నాం. దావీదు గారిని గూర్చినటువంటి కార్యము సాధారణంగా దేవుని యొక్క పిల్లలైన వారు ఎరగని వారు ఉండరు. ఈ దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉంటూ ఆ తరువాత ఈ దావీదు ఇశ్రాయేలులకు ఒక గొప్ప రాజుగా దేవుని చేత నియమించబడినటువంటి కార్యాన్ని దేవునికి వాక్యములో మనము చూస్తున్నాం. దేవుని యొక్క జనాంగమైనటువంటి ఇశ్రాయేలులైన వారికిని ఫిలిస్తీయులైన వారికిని యుద్ధము సంభవించిన సమయములో ఆ ఫిలిస్తీయుల సేనాధిపతి అయినటువంటి గొలియాతు అనబడే ఒక శూరుడు ఇశ్రాయేలుల మీదకి వచ్చి, ఒక్క వ్యక్తి మీ తరపున వస్తే నేను అతనితో పోరాడతాను, ఒక వ్యక్తి చాలని ఈ గొలియాతు సవాలు చేస్తున్నటువంటి కార్యాన్ని సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో మనము చూస్తాం. ప్రియులారా, దాదాపుగా 40 దినాలు ఉదయము సాయంకాలము ఈ గొలియాతు ఇశ్రాయేలు వారికి సవాలు విసురుచున్నటువంటి కార్యాన్ని దేవునికి వాక్యములో మనము చూస్తాం. ప్రియులారా, అయితే ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి సౌలు అలాగే ఇశ్రాయేలు యొక్క సైన్యం అంతా కూడా ఈ గొలియాతు అనబడే శూరునికి ఎంతో భయపడుతున్నట్లుగా దేవునికి వాక్యములో మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, ఇదే సమయములో దావీదు గారు సైన్యములో ఉన్నటువంటి తన అన్నలైనటువంటి వారిని చూడడానికై తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని దేవునికి వాక్యములో చూస్తున్నాము. దావీదు తండ్రి అయినటువంటి యెషయి తనకి 8 మంది కుమారులు, ఆ 8 మందిలో చివరివాడు ఈ యొక్క దావీదు గారు. తన అన్నలను చూడడానికి వెళ్ళినటువంటి దావీదుకి ఒక మాట వినబడుతుంది. గొలియాతు ఇశ్రాయేలీయుల వారిని, వారి సైన్యాన్ని తృణీకరించినటువంటి మాట ఈ యొక్క దావీదు గారు వింటి చాలా బాధపడతారు. జీవము కలిగిన దేవుని యొక్క సైన్యాన్ని తృణీకరించడానికి వీడు ఏపాటివాడని చాలా రౌద్రాన్ని దావీదు గారు కలిగి ఉన్నారు. సైన్యములో ఉన్నటువంటి అనేకులు ఒక వ్యక్తి ఎవరైతే ఆ శూరుడైనటువంటి గొలియాతుతో పోరాడుతారో వారికి రాజు ఏ బహుమానాన్ని ఇవ్వబోతున్నారో ఆ కార్యాన్ని తెలియచేస్తారు. అయితే దావీదు అన్నాడు, ఈ యొక్క శూరుడు అనేటువంటి గొలియాతును సంహరిస్తే రాజు ఏమి బహుమానం ఇస్తాడు,
అని అడిగినప్పుడు ఆ నోట ఈ నోట ఆ మాట చేరి ఇది సౌలు రాజు యొద్దకు వెళ్ళినట్లుగా 17వ అధ్యాయములో మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ మాట తెలిసినటువంటి దావీదు యొక్క పెద్దన్న వచ్చి చాలా డిస్కరేజ్ చేస్తాడు తమ్ముణ్ణి. నీ యొక్క ఆలోచన మంచిది కాదు, నువ్వు మంచివాడువు కాదు, నువ్వు చాలా గర్విష్టివి, నీ హృదయము మంచిది కాదని అన్న దావీదును గద్దించి, అసలు నీకు ఇచ్చినటువంటి గొర్రెల మంద ఎవరు వశం చేసేసావు, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్న గద్దిస్తాడు. అయినా తన అన్న మాట పట్టించుకోకుండా మరొక చోటుకు వెళ్ళి దావీదు అడుగుతాడు, ఈ వ్యక్తిని సంహరిస్తే రాజు ఏం చేస్తాడు అని అడుగుతాడు. ఈ మాట రాజు యొద్దకు వెళ్ళినప్పుడు రాజు దావీదును పిలిపిస్తాడు ప్రియులారా. పిలవగానే వెళ్ళినటువంటి దావీదు చెప్తాడు, రాజా నేను వెళ్ళి గొల్యాతుతో నేను పోరాడుతాను, అతన్ని నేను జయిస్తాను, అతన్ని నేను చంపుతాను. దావీదు తెలియజేసినప్పుడు సౌలు దావీదు గారిని చూచి, నీవు బాలుడవు, అతనైతే శూరుడు, బాల్యము నుండి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు, యుద్ధ విద్యాభ్యాసమును కలిగిన వాడు గొలియాతు, నువ్వైతే బాలుడువు, నీవేమి చేయలేవు అని సౌలు దావీదుతో అన్నప్పుడు దావీదు అంటాడు, నేను నా గొర్రెల మందను కాయిచున్నప్పుడు ఒకసారి సింహం వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది నా గొర్రెలను తీసుకుని వెళ్ళడానికి. ఒక గొర్రెను నోటితో పట్టుకున్నప్పుడు నేను వెళ్ళి వాటితో పోరాడాను, ఆ ఎలుగుబంటిని చంపాను. ఆ సింహము నా పైకి వస్తున్నప్పుడు నేను దాని గడ్డము పట్టుకుని దాని యొక్క నోరును చీల్చివేశాను, అది చనిపోయింది, గనుక నేను ఈ గొల్యాతును చంపగలనని ఈ దావీదు తెలియజేస్తున్నారు. తన యొక్క విశ్వాసం ఏమిటి అంటే, ఆ యొక్క సింహాన్ని ఎలుగుబంటిని చీల్చడానికి దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చారు, శక్తినిచ్చారు, గనుక ఈ గొల్యాతును కూడా చంపడానికి దేవుడు నాకు శక్తినిస్తారు, బలమిస్తారు అనబడే విషయాన్ని దావీదు సౌలు రాజుకు తెలియచేయగానే యెహోవా నీకు తోడయుండును కాకని చెప్పి తన యొక్క కవచాన్ని దావీదుకు ధరింపచేయమని, యుద్ధమునకు సిద్ధపడమని సౌలు రాజు ఈ దావీదుకు తెలియచేస్తారు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు గొల్యాతు ఎంత శూరుడుగా ఉన్నాడో ఆ కార్యాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూడవచ్చును. అయితే దావీదు గారు అంటున్నారు, దేవుడే నన్ను యుద్ధానికి నడిపిస్తారు అని తెలియచేశారు. ఆ 40వ వచనములో దావీదు గారు గొల్యాతును సంహరించుటకు వెళుతున్నటువంటి ఆ కార్యాన్ని మనం ఇంత చదువుకున్నాము. దావీదు యుద్ధానికి ఎలా వెళుతున్నాడునంటే, తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యుద్ధలను చిక్కములను ఉంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఇక్కడ దావీదు గారు ఎట్లా వెళుతున్నాడు అంటే, శూరుడైనటువంటి గొల్యాతును సంహరించడానికి తను పట్టుకుని వెళ్ళేది ఏంటంటే ఖడ్గము కాదు, తన పట్టుకెళ్ళేది టాలు కాదు, ఈటు కాదు. ఏం పట్టుకెళ్తున్నాడనంటే ఒక కర్రను చేత పట్టుకుని ఏటి లోయలోని 5 నున్నని రాళ్ళు తీసుకుని తన వంచులో వేసుకుని వడిసెలతో ఈ యొక్క దావీదు వెళుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. కర్రనగా దేవుని యొక్క వాక్యము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క వాక్యము ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన ఖడ్గము వంటిది అని వాక్యములో చూస్తున్నాం. ఇక లోయ అనగా దేవుని యొక్క సన్నిధి, అనగా దేవుని యొక్క సన్నిధిలో తన అంతరంగము దేవుని యొక్క
అంతరంగములోనికి వెళ్ళిపోయినటువంటి అనుభవమే దైవ సన్నిధి యొక్క అనుభవం అనబడే కార్యాన్ని గ్రహించాలి ప్రియులారా. అలాగే ప్రియులారా, 5 రాళ్లను తన యొక్క సంచిలో వేసుకుని వెళ్ళినటువంటి కార్యం. సంచి అనగా ఈ హృదయమే ఒక సంచి లాంటిది. అలాగే సంచి అనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమే ఒక సంచి లాంటిది అన్నారు దైవచనులు దేవదాసయ్య గారు. 5 నున్నపు రాళ్ళు అనగా దేవుని యొక్క వాక్యములో మనము చూచినట్లయితే ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశం కనానునకు ఇశ్రాయేలీయుల వారు వచ్చుచున్నప్పుడు రెఫీదీము అనబడే ప్రాంతములో ఇశ్రాయేలీయులు దిగినప్పుడు అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు లేవు ప్రియులారా. ఆ సమయములో ఈ మోషే గారు లోయలోనికి వెళ్ళారు, అనగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. వెళ్ళగానే దేవుడు మాట్లాడారు, నీ కర్రను చేత పట్టుకుని వెళ్ళి బండను కొట్టుమని దేవుడు మోషే గారితో సెలవిచ్చినటువంటి కార్యాన్ని నిర్గమకాండములో 17వ అధ్యాయములో 4వ వచనములో ఆ కార్యాన్ని మనము చూస్తున్నాం. బండను కొట్టగానే ఇశ్రాయేలు వారికి లక్షలాది ప్రజలకు నీళ్లు సమృద్ధిగా వచ్చినట్లు, ఆ యొక్క దాహమనే శత్రువును వారు జయించినట్లు దేవునికి వాక్యములు మనము చూస్తున్నాం. ఈ అనుభవాన్ని దావీదు గారు తీసుకున్నారు. ఈ 5 రాళ్ళలో ఒక రాయి కొట్టబడినటువంటి బండ యొక్క అనుభవాన్ని దావీదు గారు ఆయన జీవితంలో తీసుకున్నట్లు చూస్తున్నాం. అలాగే 2వ రాయి అమాలేకీలతో ఇశ్రాయేలు వారికి యుద్ధము జరిగినప్పుడు ప్రియులారా సమయంలో యెహోషువ పోరాడుతున్న సమయంలో మోషే ఆయన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు వారు గెలిచారు. చేతులు దించగానే శత్రువులు గెలిచారు. చేతులు పైకెత్తలేకపోతున్నారు. ఆ సమయంలో ఒక రాయిని తీసుకుని వచ్చి మోషే గారికి వేయిగా రాయి మీద కూర్చున్నట్లుగా దేవునికి వాక్యములో నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యములో చూస్తాం. జయమునిచ్చిన రాయి. ఈ అనుభవాన్ని దావీదు గారు తన జీవితంలో తీసుకున్నటువంటి కార్యాన్ని మనము చూస్తున్నాం ప్రియులారా. మరొక రాయి సీనాయి పర్వతం అనబడే రాయిని నిర్గమకాండం 19వ అధ్యాయము 20వ వచనములో మాట్లాడిన రాయి. సీనాయి పర్వతము పైకి మోషే గారు వెళ్ళగా దేవుడు మోషేతో మాట్లాడినటువంటి కార్యము, ఈ అనుభవాన్ని దావీదు గారు తన జీవితంలో తీసుకుని వెళ్ళి ఉన్నారు. దైవజనులు అన్నారు, మాట్లాడే రాయి సీనాయి పర్వతం. ఈ అనుభవమే బైబిల్ మిషను. దీని కొరకే దేవుడు బైబిల్ మిషన్ని బయలుపరిచారు. ఈ అనుభవంలోనికి తప్పనిసరిగా రావాలి అని దైవజనులు తెలియచేశారు. సన్నిధి యేసుక్రీస్తు ప్రభువారు నేడు రేపు ఆకాశ మండలములోనికి వేగముగా రానయ్యున్నారు. విద్యార్థులైన కుమారులారా, కుమార్తెలారా, మీ చదువును గూర్చి చెప్పకుండా ఏంటి సన్నిధి అంటున్నారని మీరు అనుకోవచ్చు. కానీ సన్నిధిలోనే అన్ని సంపదలు ఇమిడి ఉన్నాయి. దేవుని సహవాసాన్ని ఎవరు కలిగి ఉన్నారో వారు గొప్ప విజయాన్ని అన్ని విషయములలో కూడా ధైర్యముగా బలంగా వెళ్ళడానికి సహాయము చేసేది దేవుని యొక్క సన్నిధి. ఈ సన్నిధి అనుభవాన్ని దావీదు గారు ఆయన జీవితంలో కలిగి ఉన్నారు కనుక ఆ శూరుడైనటువంటి గొల్యాతును దావీదు ధైర్యముగా ఎదుర్కొన్నట్లుగా మనము చూస్తున్నాం. దావీదు గారు దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం అనేక పర్యాయాలు. 51వ దావీదు సంకీర్తన 1వ వచనములో దావీదు గారు అంటున్నారు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. దేవునికి సన్నిధిని కలిగి ఉన్నారు దావీదు గారు. ఈవేళ ప్రపంచములో ఎందరో ఎన్నో రీతులుగా సాధించినటువంటి గొప్ప గొప్ప వారు ఎందరో ఉన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ అన్నారు, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. ఈయన గొప్ప భక్తుడు,
గొప్ప ప్రార్థనా పరుడు, దేవునితో సహవాసము కలిగినటువంటి గొప్ప భక్తుడై ఉన్నారు. ఇట్లా లోకములో ప్రజలకు ఉపయోగకరమైనవి కనిపెట్టిన వారందరూ కూడా వారి చరిత్రను మనము పరిశీలన చేసినట్లయితే వారి బలం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. వారి ధైర్యం ఏంటి అంటే దేవుని సన్నిధే. గనుక ఈవేళ మీ జీవితంలో విజయాన్ని మీరు పొందాలి, మీ యొక్క విద్యలో విజయాన్ని మీరు పొందాలి. ఈ సంవత్సరంలో మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవడం కాదు, ఇంకెన్నో విజయాలు మీరు పొందాలి. గొప్ప స్థితిలోనికి మీరు వెళ్ళాలి. అలాగే శరీర జీవితం కంటే ఎంతో గొప్పది ఆత్మీయ జీవితం. ప్రియుల దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఆ బండ క్రీస్తే అని పౌలు భక్తుడు వ్రాస్తారు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు బండై ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సైతానును మరణాన్ని జయించడానికి 5 గాయములు పొందారు. అవే 5 రాళ్ళు, 5 గాయములు పొంది సైతానును మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. దైవజనులు దేవదాసయ్య గారు ఒక చక్కటి కీర్తన రాస్తారు. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కవును, కోరిన వేడిన నమ్మిన ఎల్లవారి కవును. గనుక ప్రియమైన దేవుని విశ్వాసులను ఇంకను గొల్యాతును జయించక ముందే ఈ యొక్క దావీదు ఎంతో ధైర్యముగా ఆ వ్యక్తిని నేను జయిస్తాను, తల నరుకుతానని, ఇది కేవలము యెహోవా సహాయము ద్వారానే నేను ఈ పని చేయగలనని దావీదు గారు పలుకుచున్నట్లు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం బాగా చదవండి. ఎంతో శక్తి, ఎంతో జ్ఞానము మీకు కలుగుతుంది, ఎంతో జ్ఞానము మీకు అనుగ్రహించబడుతుంది. కనుక ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని సన్నిధిలో మీరుండి దేవుని శక్తిని మీరు పొందితే ఎంతో ఆశీర్వదించబడతారు. శాలకు వచ్చి కుమారులు లేని వారు, కుమార్తె లేని వారు తెలియజేస్తారు, ప్రతిరోజు 1 గంట దైవ సన్నిధి మేము చేస్తున్నాము, దేవుని సన్నిధిలో మేము ఉంటున్నాము. ఈ శాలకు రాగా దేవుని వాక్యాలు విని మేము పాపమును జయించగలిగిన శక్తిని మేము నేర్చుకున్నాం. పాపానికి ఎలా దూరంగా ఉండాలో, దేవునికి ఎలా దగ్గరగా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో, సమాజాన్ని ఎలా గౌరవించాలో, ఎట్లా జీవించాలో, ముఖ్యంగా దేవునికి ఎలా లోబడి ఉండాలో, ఈ విషయాలన్నీ కూడా శాలకు వచ్చి దేవునికి వాక్యాన్ని విని మేము నేర్చుకున్నాము. సన్నిధి అనగా దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము, దేవ అందరికీ కనబడము, అందరితో మాట్లాడుమని మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెట్టేదే ఈ సన్నిధి. గనుక సన్నిధిని కూర్చున్నటువంటి ఎన్నో కీర్తనలు దైవజనులు వ్రాస్తారు. సన్నిధి యందే అన్నియు పరిష్కారమగును తెలుసుకునుము, సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి అని దైవజనులు తెలియజేస్తారు. ఏదేను వనములో ఏ దైవ సన్నిధి ఆదామవ్వలను ఆవరించెను, ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు అని వ్రాసినట్లుగా ఆ సన్నిధి అనుభవం కొరకే బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచారు. కనుక ప్రియమైన విశ్వాసులారు, లోయనబడే సన్నిధి యొక్క అనుభవాన్ని, దేవుని వాక్యం అనబడే కర్రను దావీదు గారు కలిగి ఉన్నారు. లోయనబడే దైవ సన్నిధిని మీరు కలిగి ఉండండి. బండనబడే క్రీస్తు వారిని 5 గాయములు పొందిన, నీ కొరకు నా కొరకు గాయములు పొందిన క్రీస్తు వారిని కలిగి ఉండి, గొల్యాతు లాంటి మన శత్రువు వాడే అపవాది, వాడి పన్నాగములన్నీ స్పష్టంగా మనకు అర్థం కావాలంటే దేవునికి వాక్యాన్ని కలిగి ఉండాలి, లోయ అనబడే సన్నిధిని కలిగి ఉండాలి, రాయి అనబడే అనుభవాన్ని యేసుక్రీస్తు వారిని కలిగి ఉండాలి.